సార్ మీరు పిండి మిల్ తీసిన ఎంతకాలం అయింది మన దగ్గర? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయింది. ఎలా ఉందండి మిల్లు? బాగానే ఉంది ఇప్పుడు మట్టికి. ఇది ఇప్పుడు ఈ రోజు ఎందుకు వచ్చారు మన దగ్గరికి? దాన్ని రైస్ మిల్లు ఆడుకుంటా కానీ వచ్చాం. రైస్ మిల్ తీసుకోవడానికి వచ్చారండి. అంటే మీకు దగ్గరలో పెద్ద రైస్ మిల్ ఏమైనా ఉందండి? ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి. కానీ మనం ఇంట్లో ఆడించుకోవాలని ఎవరి మట్టికాళ్ళు అంటే ఒకరికి వెళ్ళకుండా చిన్న మిల్లు పెట్టుకుని ఆడదామని చెప్పి అంటే 10 కేజీలు తెచ్చిన బస్తా తెచ్చిన ఆడాలని ఉద్దేశంతో ఈ మిల్లు తీసుకెళ్దాం వచ్చారు. ఇప్పుడు మీకు ధాన్యం తీసుకొచ్చారా? మీరు ధాన్యం వేస్తే రైస్ ఎలా వచ్చిందండి? బాగా వచ్చింది మరి. అంటే మీరు పండించిన ధాన్యం అండి ఇది? మేము పండించింది. ఓకే సరే ఫ్రెండ్స్, చూసారు కదా సార్ అయితే ధాన్యం తీసుకొచ్చారు. నడదవోలు నుంచి ఈ రోజు రావడం జరిగింది మన రాజమండ్రి జాయ్ కిసాన్కి. సార్కి ధాన్యం వేస్తే రైస్ అయితే ఈ విధంగా వచ్చింది మనకి. ఇలా మీ ధాన్యం పండించిన ధాన్యమే కాకుండా కస్టమర్ తీసుకొచ్చిన ధాన్యం కూడా ఈ మినీ రైస్ మిల్లు ఆడుతూ రోజుకు ఒక 10-15 బస్తాలు ఆడుకునే ఉద్దేశం ఉన్నా మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మినీ రైస్ మిల్ తీసుకుని మీ గ్రామంలో మీరు ఉపాధి పొంది ఒక రైస్ మిల్ యజమానిగా ఉండొచ్చు. కావాల్సిన వారు సంప్రదించండి. జాయ్ కిసాన్ రాజమండ్రి.